మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మనకి ఈ దినమందు ఆయన ధ్యానించుకునే కృపనిచ్చి మనల్ని కాపాడుతున్న కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా దేవుడు మనకి ఇచ్చిన వాక్యము ఈ దినమందు యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం చదువుకున్నాం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, నీవీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. యేసు ప్రభు వారు సిలువ వేయబడి మరణించి మృతి చెంది తిరిగి లేచిన తర్వాత శిష్యులను మరి ఒకసారి కలుసుకొని వారితో మాట్లాడుతున్న ఈ మాటలు, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుతున్నాడు. సీమోను పేతురుని ఈ విధముగా అడుగుతున్నాడు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుతున్నాడు. వీరికంటే నన్ను నీవు ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుతున్నాడు. మనం ఏం చెప్తాము? మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. పేతురు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను రవ్వ, అది నీ వెరుగుదువు అంటున్నాడు. అయితే యేసు ప్రభు అంటున్నారు, అయితే నా గొర్రెలను కాయము అంటున్నాడు. ఇక్కడ పేతురికి ఒక బాధ్యత ఇచ్చాడు దేవుడు, నా గొర్రెలను కాయము. ఆయన గొర్రెలు ఎవరు? ఆయన బిడ్డలమైన మనం. ఆయన బిడ్డలు, ఆయన అంగీకరించిన బిడ్డలు, ఆయనను సేవిస్తున్న బిడ్డలు, ఆయనను దేవుడిగా కలిగి ఉన్న బిడ్డలు అనమాట. నా గొర్రెలను కాయము అంటున్నాడు. ఒకసారి కూడా, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుతున్నాడు. రెండవసారి కూడా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. అప్పుడు నా గొర్రెలను మేపుము అంటాడు. మూడవ మారు కూడా అడుగుతాడు, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అంటున్నాడు. ఇంకా పేతురు గారికి కోపం వచ్చింది, ప్రభువా నువ్వే ఎరుగుదువు కదా అంటున్నాడు. మరలా యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, నా గొర్రెలను కాయము అంటున్నాడు. ఆయనకు ఒక బాధ్యత ఇచ్చాడు దేవుడు. ఆయన బిడ్డలమైన మనకు కూడా ఒక బాధ్యత ఇస్తున్నాడు దేవుడు. ఏంటి అంటే, ఆయన పరిచర్యలో ఏదో విధంగా మనం పాల్గొవాలి. ఆయన బిడ్డలను మేపే విషయంలో మనము కూడా ఏదో ఒక చిన్న పని అయినా చేయాలి. యేసుక్రీస్తును మనం రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆయన భూమి మీద విడిచి వెళ్ళిన పరిచర్యలో మనము కూడా మనకు తోచిన విధముగా మనం గుపిలి విప్పి పరిచర్యకు సహాయపడటమో, లేకపోతే అవకాశం వచ్చినప్పుడు దేవుని గురించి ప్రచురం చేయడమో, అవకాశం వచ్చినప్పుడు దేవుడు మనకు చేసిన మేళ్లను గురించి సాక్ష్యం ఇవ్వడమో, విశ్వాసులను బలపరచడమో, ఏదో ఒక పని చేయాలి. ఇక్కడ యేసు ప్రభు వారు సీమోను పేతురికి ఈ విధంగా సెలవిస్తున్నాడు, నా ప్రజలను మేపుము, నా ప్రజలను కాయము అని ముమ్మారు ఆయనకి చెబుతూ ఉన్నాడు. అందుకే సీమోను పేతురు బలమైన దేవుని పరిచారకుడిగా నిలబడ్డాడు. వారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మొట్టమొదటిగా 3,000 మందికి వారు మార్పు చెంది విధముగా, ఆయన బోధ వలన 3,000 మంది మార్పు చెంది 3,000 మంది ఆ రోజు రక్షణ పొందినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి మనము మన వంతు ఏం చేయాలి? మనం ఏం చేస్తున్నాం దేవునికి? ఒక్కసారి మనము కూడా యేసు ప్రభు వారు, నువ్వు నా గొర్రెను మేపుము అని పేతురుని ఎలా ఆజ్ఞాపించాడో, మనకు కూడా అనేక ఆజ్ఞలు ఇస్తున్నాడు. నీవు అది చెయ్యి, ఇది చెయ్యి అని మనకు కూడా ఆజ్ఞలు ఇస్తున్నాడు. కాబట్టి మనము కూడా దేవుని కొరకు చిన్న పని చేద్దాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు మనం కూడా చిన్న పని చేద్దాం. ఆయనను చాటుదాము, ఆయనను సాక్షిగా నిలబెడదాము, ఆయనను గొప్ప చేద్దాం. గొప్ప చేయడం కూడా ఆయన కొరకు పని చేయడమే. ఆయనకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగు విధముగా జీవించడం కూడా ఆయనకు పని చేయడమే. కాబట్టి దేవుడు మనకిస్తున్న బాధ్యతను మనం కూడా గుర్తించి ఆయన కొరకు పని చేద్దాం. ఆయన చేత ఆశీర్వదింపబడుదుము గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు నాయనా. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, వందనాలు స్తోత్రాలు. మీరు ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రాలు ప్రభువా. మేము కూడా నాయనా, మీరు సీమోను పేతురుకు అప్పగించిన పని విధముగా ప్రభు, మాకు కూడా మీరు ఏ పని అప్పచెబుతూ ఉన్నారో ఆ పనిని గుర్తించడానికి విశ్వాసులైన బిడ్డలకు మీ కృప చూపండి. మీ కొరకు ఏదైనా మంచి పని చేయడానికి, మీ కొరకు ఏదైనా మీ మహిమ కొరకు పని చేయడానికి విశ్వాసులైన వారికి మీరు కృప చూపండి. వారిని మీ మహిమ కొరకు వాడుకొనండి. మీకు సాక్షార్థంగా నిలబెట్టుకోనండి. మీ మేలులతో విశ్వాసులను తృప్తిపరచండి. ఆ విధమైన ఆశీర్వాదాలన్నీ
చుచ్చుచున్న వారు పొందుకొనలాగా మీరు కృప చూపుతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములందు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.